Hi, hello everyone. Welcome to RDO. See here, this is the official website of దోస్త్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. మరి ముఖ్యంగా దోస్త్ ద్వారా ఎవరైతే డిగ్రీలో జాయిన్ కావాలనుకునే వాళ్ళైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది 225 రూపీస్ అయితే పే చేయాలి. మరి పే చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ ఎంట్రీ అయిపోయిన తర్వాత మరి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న దోస్త్ వెబ్ ఆప్షన్స్ అనేవి అంటే ఏ కాలేజీలో సీట్ రావాలి అనుకునే మీరు ఒక ప్రయారిటీ లిస్ట్ ప్రకారం ఈ రోజు నుంచి అంటే 20 మే 2024 నుంచి అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. జస్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ యువర్ క్యాండిడేట్ లాగిన్. మరి మీరు క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత ముందుగా మీ యొక్క దోస్త్ ఐడి ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత పిన్ ఎంటర్ చేస్తే మీరైతే మీ యొక్క హోమ్ పేజీలో లెఫ్ట్ సైడ్లో దోస్త్ వెబ్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. అందులో మీరు క్లిక్ హియర్ ఫర్ వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేసి మీరు అనుకున్న ఏ కాలేజ్ అనుకుంటారో ఆ కాలేజ్ ప్రయారిటీ పరంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. గుర్తుంచుకోండి, మీ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది మీరు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ మరియు మీ యొక్క రిజర్వేషన్స్తో పాటుగా మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో చాలా కేర్ఫుల్గా మీరు అనుకున్న కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఈ రోజు నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మరి వెబ్ ఆప్షన్స్ కూడా ఏ విధంగా ఇవ్వాలి, కాలేజ్ వైజ్ ఇవ్వాలా, కోర్స్ వైజ్ ఇవ్వాలా, మరి ఆ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందుగా మీకైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంది. మీకు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ కాకపోతే అంటే యూ కెన్ విజిట్ యువర్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అని మీ హోమ్ పేజీలో చూపిస్తుంది. అలాంటి సందర్భంలో మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి. ప్రతి నూతన డిస్టిక్లలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు క్యాండిడేట్ లాగిన్ నెక్స్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉంది. జస్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ హియర్. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దానిపైన అక్కడ మీకు దగ్గరలో ఉన్న ఎక్కడైనా సరే మీరు కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, శాతవాహన మీరు ఏ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజీలో జాయిన్ కావాలన్నా మీకు వెబ్ ఆప్షన్స్ రాకపోతే మాత్రం హెల్ప్ లైన్ సెంటర్స్కి తప్పనిసరిగా మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని అయితే వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకైతే వెబ్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి మీ ఫ్రెండ్స్తో కూడా వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని అయితే షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి.